పిల్లలు యువతకు డిజిటల్ అడిక్షన్, దేశంలో కొత్త ఆరోగ్య సంక్షోభం. 2025-26 ఆర్థిక సర్వే నివేదికలో హెచ్చరిక. తగ్గుతున్న ఏకాగ్రత, వర్క్ పర్ఫార్మెన్స్, బలహీనపడుతున్న సామాజిక సంబంధాలు, పెరుగుతున్న ఒబేసిటీ, డయాబెటీస్, మానసిక ఆరోగ్య సమస్యలు ఆత్మహత్యలకు దారితీస్తున్నట్లు వెల్లడించిన ఎకనామిక్ సర్వే. 100% ఈ ఫోన్ వల్ల, ల్యాప్టాప్ల వల్ల, యాప్స్ వల్ల చాలా రకాలైన ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. చాటి మనిషితోటి మాట్లాడే అవకాశం లేకుండా పోతుంది. మన పక్కనున్న మనిషి ఏ బాధలో ఉన్నాడు, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు అని కనీసం గమనించలేని పరిస్థితికి అయితే సమాజం వచ్చింది. ఇంకా ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లే భయంకరం. అంటే స్మార్ట్ ఫోన్లల్లో వచ్చే యాప్స్, ఈ యాప్స్ మీద నిషేధం విధించాలి. ఈ యాప్స్ మీద నిషేధం విధించకపోతే రకరకాల యాప్స్ ఉన్నాయి, అలా భయంకరమైన యాప్స్ ఉన్నాయి. లివింగ్ రిలేషన్కి సంబంధించిన యాప్స్ ఉన్నాయి, శృంగారానికి సంబంధించిన యాప్స్ ఉన్నాయి, బిజినెస్ పేరుతోటి మోసం చేసే యాప్స్ ఉన్నాయి, పెళ్ళి కాకుండానే సెమీ రిలేషన్స్ అని, సెమీ మ్యారేజెస్ అనే కాన్సెప్ట్ తోటి యాప్స్ ఉన్నాయి. అంటే నీకు నాకు పెళ్ళి కావాల్సిన అవసరం ఏం లేదు, కానీ ఈ యాప్లో మనం పరిచయం అయితే నీ ఆర్థిక పరిస్థితిని బట్టి, నా ఆర్థిక పరిస్థితిని బట్టి ఇద్దరం డేటింగ్ చేయడము, ఆ డేటింగ్లో నీకు నేను నచ్చితే, నాకు నువ్వు నచ్చితే కొన్ని రోజులు రిలేషన్లో ఉండడం, మళ్ళీ నచ్చకపోతే విడిపోవడం, ఇట్లున్నాయి. కాబట్టి ఈ ఫోన్ వల్ల, ఈ స్మార్ట్ ఫోన్ల వల్ల ఏకాగ్రత దెబ్బతింటుంది, మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి, మానవ విలువలు దెబ్బతింటున్నాయి. చాలా దారుణమైన పరిస్థితుల్లోకి అయితే సమాజం ఈ డిజిటల్ యుగంలో నెట్టివేయబడుతుంది. మరి ఈ డిజిటల్ యుగానికి మరి అంతం ఎప్పుడో అయితే అర్థమవుతలేదు. ఇంకా కొత్త యాప్స్ వస్తున్నాయి. ఇప్పుడు అసలు అక్కడ మనం ఉండము, ఆడ మనం ఉన్నట్టు మనల్ని క్రియేట్ చేసి తీక్షణంగా పరీక్షిస్తే తప్పించి అది మనమా కాదా అర్థం చేసుకునే అవకాశం ఉండలేదు. కాబట్టి పిల్లల్ని కొంచెం దూరం పెట్టండి, ఈ డిజిటల్ ఈ స్మార్ట్ ఫోన్లకు దూరం పెట్టండి. వాళ్ళ రెటీనా దెబ్బతింటుంది, వాళ్ళ ఆలోచన విధానం దెబ్బతింటుంది, అన్ని రకాలుగా వాళ్ళు నష్టపోయే పరిస్థితులు అయితే ఉంటాయి. ఈ స్మార్ట్ ఫోన్ల వల్ల సామాజిక బంధాలు అయితే తెగిపోతున్నాయి. దోస్తుగాళ్ళతోటి కూడా కలవలేని పరిస్థితి, తల్లిదండ్రులను కూడా కలవలేని పరిస్థితి, ఎవరితోటి మనసిప్పి కూర్చొని మాట్లాడలేని పరిస్థితి, అంత ఫోన్లలోనే ఉన్నది.